నిష్పక్ష వార్తలను ప్రజలకు అందిస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడాలని సీనియర్ వైద్యులు డాక్టర్ సూర్యదేవర రామ్మోహన్ రావు SV9 డిజిటల్ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు కొండపల్లి శ్రీధర్కు సూచించారు. పాల్వంచ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో SV9 డిజిటల్ న్యూస్ ఛానల్ పోస్టర్ లోగోలను డాక్టర్ సూర్యదేవర రామ్మోహన్ రావు తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ బుక్యా మంగీలాల్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ నిష్పక్ష వార్తలను ప్రజలకు చేరువవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలు, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి వంటి ప్రజా ప్రయోజన అంశాలపై సమగ్ర కథనాలను ప్రచారం చేస్తూ SV9 డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రజా ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు SJK అహ్మద్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు EGR వెస్లీ, జిల్లా నాయకులు రాయి మోహన్ రావు, పాకాలపాటి కళాపీఠం అధ్యక్షులు పాకాలపాటి రోషయ్య, సింగరేణి రిటైర్డ్ జనరల్ మేనేజర్ శనగా వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్బూరాం, ప్రధాన కార్యదర్శి లెనిన్, ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రత్యేకత కలిగిన రోజు. ఇవాళ ప్రత్యేకత సంబంధించి ఏమిటి అన్నప్పుడు, ఇవాళ మనం జాతీయ పతాకం ఏదైతే ఉందో గత 70 సంవత్సరాలుగా మనం ఆగస్టు 15వ తారీఖు ఈ జాతీయ జెండా రెపరెపలాడించుకుంటున్నాము. ఆ జాతీయ జెండా రాజ్యాంగ సభలో ఆమోదించుకున్న రోజు జూన్ 22, 1947లో ఈ జాతీయ జెండా అఫీషియల్గా రాజ్యాంగ సభలో ఆమోదం పొందింది. అది 1947 ఆగస్టు 15 నుంచి మనం ఆ జెండాని మన స్వాతంత్ర దినోత్సవ ఉత్సాహంతో, స్ఫూర్తితోటి దాన్ని చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ SV9 అని చెప్పేసి ఛానల్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. SV9 సంబంధించి, దీని ఫుల్ ఫామ్ సంబంధించి సమగ్ర అభివృద్ధి వేదిక అనేది దీని ఫుల్ ఫామ్. దాదాపు ఇదే ప్రెస్ క్లబ్లో ఫిబ్రవరి 28వ తారీఖున సమగ్ర అభివృద్ధి వేదిక తరఫున అభివృద్ధి కార్యక్రమాలతోటి మనం ముందుకు పోవాలని చెప్పేసి సమగ్ర అభివృద్ధి వేదికని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు ఈ కాలంలో అనేక యాక్టివిటీస్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా KTPS ఏపీసీకి సంబంధించి అధిక కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే జనరిక్ మెడిసిన్స్ వాటిని ఏంటి అనేది ఇట్లా అనేక యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఈ యాక్టివిటీకి సంబంధించి చూసుకున్నప్పుడు ఉన్న సమాధాన పరిస్థితులకు సంబంధించి చూసుకున్నప్పుడు మిత్రులు, శ్రేయోభిలాషులు, సూచనలు, సలహాలు, అవసరాలు, ప్రాధాన్యతలు ఈ దృష్ట్యా ఒక డిజిటల్ ఛానల్ కూడా ఉండటం అవసరం చెప్పేసి సమస్యగా భావించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇవాళ SV9 అని చెప్పేసి ఛానల్ని ఇవాళ దీన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అందుకోసం ఈ సందర్భంగా ఈ మన SV9 సంబంధించి నిజాయితీగా, నిష్పక్షపాతంగా జనాల తరపున, జనాల గొంతుగా ఇవాళ ప్రజలకు అండగా నిలబడే పద్ధతిలో SV9 ఉంటుందని చెప్పేసి మీ అందరికీ నా తరపున వ్యక్తి హామీని, వాగ్దానాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇదే పద్ధతిలో ఈ ఛానల్ని నిర్వహించడం జరుగుతుంది. మా మిత్రుడు ఎప్పటి నుంచో మిత్రుడు రావాలని వచ్చారు, లేకపోతే ఆరోగ్యం కూడా సహకరించలేదు. బయట వచ్చి మాకు 8 సంవత్సరాలు వచ్చినాయి. ఈ SV9 ఛానల్ చేస్తున్న వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందరికంటే భిన్నంగా ఉండే రాజకీయ నేపథ్యం వచ్చాడు. అదే నేపథ్యాన్ని కానీ సాధిస్తూ ఈ ఊళ్ళో సమస్యల్ని పాజిటివ్గా తీసుకొస్తూ విమర్శలు ఒకడానికి అవకాశం ఇవ్వకుండా అభివృద్ధి గురించి కూడా అధికారులతోటి, మన ఇక్కడ ఉన్న పొలిటీషియన్ తోటి, ఇక్కడ కౌన్సిల్, ఇక్కడ కార్పొరేటర్స్ తోటి అనుసంధానం చేసుకుంటూ ఈ ఊరికి మంచి జరగాలని ఇంతకుముందు ఆల్రెడీ ఒక వేదిక ఉన్నది. మనం మిత్రుడు అహ్మద్తో ఒకటి తప్పుగా ఉంది. ఈ మధ్య ఇంకోటి ఏదో బెట్టపల్లి పాల్గొని ఒకటి చూస్తూ ఉన్నాం మేము. అలాగే నువ్వు కూడా నీ ఆదర్శాలన్నీ, నీకున్న ఐడియాలజీని మార్చుకోకుండా అదే విధంగా ఈ సమస్యలను తీసుకొచ్చి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ నువ్వు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. తర్వాత ఈ ఛానల్ కూడా మంచిగా ఉద్యోగం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్తే. ఈరోజు మంచి కార్యక్రమం. మిత్రుడు కొండపల్లి శ్రీధర్ గారు నాకు చిన్ననాటి స్నేహితులు, ఇద్దరు క్లాస్మేట్స్. ఈ SV9 డిజిటల్
ఛానల్ ఓపెన్ చేయడం సంతోషం. శ్రీధర్ గారు తన జీవితం మొత్తము తను సంపాదించుకోకుండా ఓన్లీ పబ్లికే నా సంపాదన అని ఇవ్వుతూ తను అందరినీ మోటివేట్ చేస్తూ తను మోటివేట్ అవుతూ ఈ ఛానల్ని ఆయన సృష్టించుకోవడం ఇది పబ్లిక్కి ఉపయోగపడే ఛానల్ కాబట్టి ఇంకా దీనికి దినదిన అభివృద్ధి చెందాలి అంటే ఆల్రెడీ చాలామంది సీనియర్ ప్రెస్ మిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్తే. మీ అందరికీ ఇప్పుడు సమాజంలో పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పెద్ద పెద్ద పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ పదవుల్లో ఏమి ఒరిగేది ఏమి ఉండదు. కానీ ప్రెస్ మీడియా మిత్రులు విలేకరులతో జరిగే కార్యక్రమము ఏదైనా అభివృద్ధి కార్యక్రమమే. వాళ్ళే